Hello friends, I am Ramaswamy Kodam. You are welcome to Kodam's classes. ఈ వీడియోస్ లోపల ప్రోగ్రెషన్స్ క్లాస్ 10 MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాస్ట్ 5 ఇయర్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన 2015 టు 2019 వరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన యాన్యువల్ ఎగ్జామ్స్ లోని పార్ట్ బి సంబంధించిన క్వశ్చన్స్ ఏమొచ్చాయి, వాటిని ఎలా సాధించాలనేది ఈ వీడియోలో చూద్దాం. First question, the common difference of an arithmetic progression whose third term is 5 and seventh term is 9 is dash. ఇది మార్చ్ 2015 లో వచ్చింది. ఇక్కడ మనకు ది కామన్ డిఫరెన్స్ ఆఫ్ an arithmetic progression whose third term is 5 and seventh term is 9. మనకి ఇక్కడ థర్డ్ టర్మ్ 5 అని సెవెంత్ టర్మ్ is 9 అని ఇవ్వడం జరిగింది. కామన్ డిఫరెన్స్ ను ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. దీనికి సొల్యూషన్ వచ్చేసరికి మన కామన్ డిఫరెన్స్ అన్నది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లోపల, ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోపల కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus a1, 2 minus 1 is equal to 1d, అదే r d is equal to a3 minus a2. కాన్స్టిట్యూయెంట్ టర్మ్స్ కాకుండా డిఫరెంట్ టర్మ్స్ ఇచ్చినట్లయితే ఎగ్జాంపుల్ a7 minus a4 means 7 minus 4 is equal to 3d. Difference means d, 3d అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ మనం ఏమడిగాడంటే నెక్స్ట్ సెవెంత్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్, సెవెంత్ టర్మ్ a7 మైనస్ a3 is equal to ఇవ్వడం జరిగింది. a7 మైనస్ a3 is equal to మనకు 4d, 7 మైనస్ 3 4d అని తెలుసు. కాబట్టి a7 మైనస్ a3 అన్నట్టు a7 is equal to 9, a3 is equal to 5 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4 into d, 9 minus 5 is equal to 4 is equal to 4d. d is equal to 4 by 4 is equal to 1. The option is a1 అనేది మనకు కామన్ డిఫరెన్స్ అవుతుంది. Second question, if 1 minus 1.0 comma minus 1.5 comma minus 2.0 comma minus 2.5 dash 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 and second minus 1 comma minus 3 comma minus 9 comma minus 27 are two progressions, then which of them is a geometric progression? ఇది జూన్ 2015 లో వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ రెండు మనకు సీక్వెన్స్లు ఇవ్వడం జరిగింది. వాటిలో అవి ఏవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ కు సంబంధించినవని అడగడం జరిగింది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవునా కాదా అని తెలవడం కోసం మనము ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ యొక్క రేషియోని చూసినట్లయితే అప్పుడు ఈక్వల్ వచ్చినట్లయితే అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. a2 by a1, common ratio r is equal to a2 by a1, a2 is equal to minus 1.5 by minus 1.0, minus minus 1 minus minus plus 1.5 అంటే 15 by 10 is equal to 1.5. next to a3 by a2 is equal to minus 2.0 by minus 1.5 minus minus plus 2.0 20 by 15 means 20, 15 1 ja 15, 5, 15 3 ja 45, 1. సో ఫస్ట్ వన్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ చెక్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ a2 by a1 is equal to minus 3 by minus 1 is equal to 3. నెక్స్ట్ a3 by a2 is equal to minus 9 by minus 3, 3 1 ja 3 3 ja. ఇక్కడ మనకు a2 by a1 is equal to a3 by a2 వచ్చింది కాబట్టి సెకండ్ వన్ అనేది మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని తెలుస్తూ ఉంది. ఫస్ట్ది జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాదని తెలుస్తూ ఉంది. కాబట్టి ఆప్షన్స్ వచ్చేసరికి 1 ఓన్లీ అని ఇచ్చిండు రాంగ్, 2 ఓన్లీ అని ఇచ్చింది కరెక్ట్, 1 and 2 బోత్ అన్నాడు రాంగ్. కాబట్టి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి 2 ఓన్లీ.
Third question, in geometric progression formula, Tn is equal to a into r power n minus 1. r denotes, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. nth టర్మ్ కు జామెట్రిక్ ప్రోగ్రెషన్ లోపల ఒక్కొక్క మరి టర్మ్ అనేది దేని చూపిస్తుంది అన్నప్పుడు మనకు ఇది డైరెక్ట్ క్వశ్చన్. మనకు తెలుసు ఏ అన్నప్పుడు ఫస్ట్ టర్మ్ను, tn అన్నప్పుడు nth టర్మ్ను, r అనేది కామన్ రేషియోను, n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూపిస్తుంది. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ r denotes common ratio. C is the right answer. Fourth question, which of the following geometric progression has the common ratio as root 2? Which of the following geometric progression has the common ratio as root 2? కింద మనకు 4 ఆప్షన్స్ లోపల ప్రోగ్రెషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క రేషియో r is equal to root 2 దేనికి ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ రేషియో అనగా a2/a1. కాబట్టి మనము ఫస్ట్ ఏకు మనం r ఫైండ్ అవుట్ చేద్దాం. a2/a1 is equal to √6/√2. రెండిటికి ఒకటే రూట్ పెట్టినట్టయితే 6/2 is equal to 3 అంటే √3. ఏకు √3 వస్తుంది కామన్ రేషియో, √2 కావట్లేదు. నెక్స్ట్ బికి పోదాం. ఏ అనేది రాంగ్ రావట్లేదు. నెక్స్ట్ √6/√3 is equal to √6/3. 3 1 జా 3 2 జా √2 అనేది వచ్చింది. కాబట్టి మనకు √2 అనేది కామన్ రేషియో దేనికి ఉన్నదని అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. √3, √6, √12 కు మనకు కామన్ రేషియో ఇది √2. Fifth question, in the formula of nth term of geometric progression, an is equal to a into r to the power of n minus 1. r denotes, ఇది చూసి మనకు r denotes కామన్ డిఫరెన్స్ అని, కామన్ రేషియో అని తీసుకోవాలి. కామన్ డిఫరెన్స్ అంటే మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కాబట్టి ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నప్పుడు కామన్ రేషియో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Sixth question, the common difference of an arithmetic progression in which a25 minus a12 is equal to minus 52 is. ఇది జూన్ 2016లో వచ్చింది. ఒక రెండు టర్మ్స్ 25th టర్మ్ కు 12th టర్మ్ కు మధ్యలో డిఫరెన్స్ -52 అయినా దాని యొక్క కామన్ డిఫరెన్స్ d అనేది ఎంత అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందే చెప్పాం. మనకు గివెన్ a25 minus a12 is equal to -52. కానీ a25 minus a12 25th టర్మ్ నుంచి 12th టర్మ్ తీసేసినట్లయితే 25 minus 12 13 d వస్తుంది. కాబట్టి is equal to -52. d is equal to -52/13. 13 1 ja 13 4 -4. d is -4. The correct option is B -4. B is the right choice. Seventh question, sum of terms of the progression log 2 plus log 4 plus log 8 plus log 16 plus dash 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 is. ఇది జూన్ 2016లో వచ్చింది. మనకు లాగార్థంతో ఉన్న 10 టర్మ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 10 టర్మ్స్ యొక్క సమ్ ఎంత అని చెప్పి మనకు అడగడం జరిగింది. మనకు ఇక్కడ సొల్యూషన్ వచ్చేసరికి log 2 ప్లస్ log 4 ను log 2 స్క్వేర్ ప్లస్ log 8 log 2 క్యూబ్ ప్లస్ log 16 log 2 పవర్ 4 ప్లస్ డాష్ డాష్ డాష్. 10th టర్మ్ ఈజ్ log 2 పవర్ 10. నెక్స్ట్ log 2 into 2 స్క్వేర్ into 2 power 4 dash 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 2 power 10. మనకు ఆల్రెడీ లాగార్థం ఫార్ములా తెలుసు. log m base a plus log n base a is equal to log m into n base a అనే దాని ప్రకారం మనం రాయడం జరిగింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉన్నది కాబట్టి ఒకటే 2 రాసుకొని 1 plus 2 plus 3 plus 4 plus
డాష్ 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 10. మనకు ఇక్కడికి వచ్చేసరికి మన sum of the n terms is equal to n into n plus 1 by 2. Therefore log 2 10 terms sum కాబట్టి 10 into 11 by 2 is equal to log 2 power 55. Log 55 is equal to 55 log 2. Answer is equal to 55 log 2. ఆప్షన్ వచ్చేసరికి D is the correct answer. Eighth question, which term of the arithmetic progression 24, 21, 18 is the first negative term? Which term of the arithmetic progression 24, 21, 18 dash 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 is the first negative term? మనకు ఇక్కడ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి ఫస్ట్ నెగిటివ్ టర్మ్ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ నెగిటివ్ టర్మ్ను ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ జీరో టర్మ్ను మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత జీరో టర్మ్ తర్వాత వచ్చేదే నెగిటివ్ టర్మ్ అవుతుంది కాబట్టి మనము ఫస్ట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో టర్మ్ ఎంత టర్మ్ అనేది జీరో అనుకున్నట్లయితే ఆ టర్మ్ను ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఇప్పుడు an is equal to ఫార్ములా వచ్చేసరికి a plus n minus 1 into d is equal to 0. మనం a is equal to మనకు 24 అని తెలుసు. నెక్స్ట్ d is equal to a2 minus a1. a2 is equal to 21 minus 24 is equal to minus 3. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 24 plus n minus 1 into d means minus 3 is equal to 0. 24 n into minus 3 minus into minus plus 3 is equal to 0. 24 plus 27 minus 3n is equal to 0. 3n is equal to 27. n is equal to 27 by 3 is equal to 9. 3 1 ja 3 9. మనకు జీరో టర్మ్ 9 అని తెలిసింది కాబట్టి నెగిటివ్ టర్మ్ వచ్చేసరికి 10th టర్మ్ ఈజ్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్. 10th టర్మ్ ఈజ్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్ బికాజ్ 9th టర్మ్ ఈజ్ 0. దేర్ఫోర్ 10th ఈజ్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసరికి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The sum of first 9th question, the sum of first 100 natural numbers is, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనడం జరిగింది. ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ డాష్ డాష్ 100 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ వచ్చినప్పుడు మనకు ఈజీగా ఫార్ములా చేయవచ్చు. మనకు 100 న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు ఫార్ములా తీసుకున్నట్లయితే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్కు n ఇంటూ n ప్లస్ 1 బై 2. మరి ఇక్కడ మనకు 100 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 100 నెక్స్ట్ నెంబర్ 101 by 2. Therefore 2 1 ja 2 5 ja 10 0 ja 0 50 101 లా 51 ja 50 0 5 50 0 0 51 ja 50. మనకు 50 50 అనేది రైట్ ఆన్సర్. డి అనేది 50 50 అనేది కరెక్ట్ చాయిస్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Tenth question, a comma b comma c are in GP, then b is equal to. a comma b comma c are in GP, then b is equal to. మనకు కామన్ రేషియో ద్వారా మనము ఈజీగా చెప్పవచ్చు. ఏబిసిలు జీపీలో ఉన్నట్లయితే b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ. ఎందుకనంటే మనం దీన్ని సొల్యూషన్ కూడా ఈజీగా చేయవచ్చు. కామన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు a2 by a1 is equal to a3 by a2. Therefore a2 means b by a is equal to c by b. Cross multiplication చేసినట్లయితే b square is equal to ac,
b is equal to b square is equal to ac, b is equal to root ac. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే మనం కామన్ రేషియోను ఆధారంగా చేసుకొని కూడా చేయవచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సి రూట్ ఏసీ అనేది కరెక్ట్ చాయిస్. 11th question. If minus 2 by 7 comma x comma minus 7 by 2 are in geometric progression, then the value of x is. దీన్ని కూడా మనం డైరెక్ట్ ఫార్ములా ద్వారా చేయవచ్చు లేదా కామన్ రేషియో ద్వారా కూడా చేయవచ్చు. ఒకసారి డైరెక్ట్ ఫార్ములా ద్వారా చేయొచ్చు, లేనట్లయితే మనకు జీపీలో ఉన్నాయంటే r is equal to a2 by a1, r is equal to a3 by a2 ఇలా చేయవచ్చు, ఫార్ములా ద్వారా చేయవచ్చు. మనకు a2 is equal to x by minus 2 by 7 is equal to minus 7 by 2 by x. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే x into x, x square minus 7 by 2 into minus 2 by 7. 2 2 కట్ అవుతుంది, 7 7 కట్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఆన్సర్ వచ్చేసరికి ప్లస్ 1. బి ఈజ్ ఏ రైట్ చాయిస్. Twelfth question. In an arithmetic progression, fourth term is 11 and seventh term is 17. Then its common difference. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కామన్ డిఫరెన్స్ ఎంత? ఇంతకుముందే మనం చేయడం జరిగింది, ఇట్లాంటి 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది కూడా మార్చి 18లో వచ్చింది. మనకు 2 టర్మ్స్ ఇచ్చడం జరిగింది. సెవెంత్ టర్మ్ a7 మైనస్ ఇంకొక టర్మ్ ఫోర్త్ టర్మ్ a7 మైనస్ a4. a7 అన్నప్పుడు మనకి ఎంత ఇవ్వడం జరిగిందంటే 17, ఫోర్త్ టర్మ్ వచ్చేసరికి 11. కానీ a7 మైనస్ a4 is equal to 7 minus 4 is equal to 3d is equal to 17 minus 11 is equal to 6, d is equal to 6 by 3, d is equal to 2. మనకు ఆప్షన్ వచ్చేసరికి b అనేది కరెక్ట్ చాయిస్. Thirteenth question. Sum of the first 10 natural numbers is. ఇంతకుముందే ఈ ప్రాబ్లం చేయడం జరిగింది. Sum of the first n natural number formula is equal to n into n plus 1 by 2. So first sum of first 10 natural numbers is equal to 10 into 11 by 2. Choice is C. C is the correct answer. Fourteenth question. What does R represents in the general form term of GP? An is equal to A into R to the power of n minus 1. What does R represents in the general for term of GP? Geometric progression లో an is equal to a into r to the power of n minus 1 అయినప్పుడు r represents. R is a direct question. ఇది r represents common ratio. The choice is B, common ratio. 15th question. If the common difference of AP is 2, then A10 minus A5 is equal to dash. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం 2 చేయడం జరిగింది. The common difference of AP is 2. Then A10 minus A5 is equal to dash. మనం తీసుకున్నట్లయితే ఇక్కడ A10 minus A5 is equal to మనకు 10 minus 5 is equal to 5D. A10 minus A5 is equal to 5D. కానీ 5D. Therefore, common difference is given. Common difference is 2. Therefore, 5 into 2 is equal to 10. A10 minus A5 is equal to answer 10. The choice is B. B is 10 is a correct choice.
16th question. In GP, the 5th term is 32 and 7th term is 128. Then the common ratio of GP. In a GP, the 5th term is 32 and 7th term is 128. Then the common ratio of GP. ఇది మార్చ్ 2019లో వచ్చింది. మనం కామన్ రేషియోకు ఫార్ములా తెలుసు మనకు. కామన్ రేషియో R is equal to A2/A1. ఇక్కడికి వచ్చేసరికి nth టర్మ్ ఫార్ములాకి వచ్చేసరికి సెవెంత్ టర్మ్ అంటే A7 is equal to A into R to the power of n-1 means A into R power 6. Next, 5th term A5 is equal to A into R power 4. ఈ రెండింటిని మనం డివిజన్ చేసినట్లయితే is equal to ఇక్కడ A7 is equal to given 128. A 5th term is given 32. ఇక్కడ డివిజన్ చేసినట్లయితే A కట్ అవుతుంది. ఇక్కడ R పవర్ 6 ఉంది, R పవర్ 4. R పవర్ 6 - 4. ఇక్కడ R స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 128 3 జా 32 1 జా 32 4 జా. R స్క్వేర్ is equal to 4. R is equal to √4. R is equal to 2. రైట్ చాయిస్ వచ్చేసరికి 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ A is correct. 17th question. If A, B, C are in AP, then B is equal to A, B, C are in AP, then the B is equal to A, B, C లు అంక శ్రేణిలో ఉన్నట్లయితే B is equal to ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్ B is equal to A plus C/2 ఇది రైట్ చాయిస్ అని చేయవచ్చు. లేనట్లయితే మనకు కామన్ డిఫరెన్స్ is equal to A2 minus A1 is equal to A3 minus A2. So A2 means B minus A is equal to C minus B. B లెఫ్ట్ వైపు LHS వైపు తీసుకొచ్చినట్లయితే B అవుతుంది, ప్లస్ B అవుతుంది. ఇక్కడ C మైనస్ Aను RHS తీసుకెళ్ళినట్లయితే ప్లస్ A. 2B is equal to A plus C. B is equal to A plus C/2. ఇది డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకొని చేసిన రైటే, లేదా కామన్ డిఫరెన్స్ బేస్ చేసుకొని కూడా మనం ఈ ప్రాబ్లం చేయవచ్చు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి A plus C/2. A is the correct answer. 18th question. The sum of the first 20 even numbers is. మనము ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ అనేది ఎంత? దీనికి సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు 2 + 4 + 6 + 8 + 20 అన్నప్పుడు 2 నుంచి స్టార్ట్ అయింది, 2 టేబుల్ కాబట్టి ఇక్కడ 40 వస్తుంది. ఇప్పుడు మనం ఒక 2 కామన్ తీసినట్లయితే 1 + 2 + 3 + 4 + 20 టర్మ్ యొక్క సమ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. మనకు తెలుసు ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ is equal to n into n plus 1/2 అని తెలుసు. కాబట్టి 2 into n 20 into 21/2 20 into 21/2. ఈ 2ను ఇక్కడ 2 కట్ అవుతుంది. 20 21 జా 2 0 జా 0 2 1 జా 2 2 2 జా 4 is equal to 420. Answer is 420. The sum of the first 20 even numbers is 420. The choice is D. D is a correct answer.